వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ మూడో రోజు కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి హాజరై ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు। ఈ సందర్భంగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యమని ఇప్పటికే వార్డులో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు। 15వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు త్వరలో మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, శ్రీనివాసరెడ్డి, ఎన్వి కృష్ణారెడ్డి, తంగా బాలకృష్ణ యాదవ్, కృష్ణతో పాటు స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు మూడవ రోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం మా యొక్క తెలుగుదేశం పార్టీ సంక్షేమము అభివృద్ధి ప్రజల వద్దకు వెళ్ళి మా యొక్క కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పడంలో ఈరోజు మూడవ రోజు 15వ వార్డులో పూసల వార్డులో ఈరోజు మేము ఇంటింటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది। చాలా అద్భుతంగా ఉంది। ఇంటికి వెళితే తల్లికి వందనం కార్యక్రమంలో మాకు ముగ్గురు పిల్లలు ఉండే ముగ్గురికి పడింది, నలుగురు ఉంటే నలుగురు పడింది అని చెప్తున్నారు। అలాగే ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కటి మాకు టయానికి చేరుతూ ఉంది। 4,000 రూపాయలు పెన్షన్ కూడా నెల నెల తక్షణంగా ఇంటికి తెచ్చి ఇస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది। అలాగే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే చూసాం। టెంకాయ కొట్టి ఈరోజు ఈ వార్డులో కూడా సీసీ రోడ్డు కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది। ఎందుకంటే ఈ పూసలవాడలో చాలామంది పేదలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు। రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీలు లేవని సమస్యలు చెప్తున్నారు। ఒక రోడ్డు ఈరోజు చేశాం, నెక్స్ట్ రోడ్డు కూడా ఆల్రెడీ మున్సిపాలిటీలో మాట్లాడడం జరిగింది। తొందరలోనే వాళ్ళకు కూడా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది। అలాగే ఎలక్ట్రికల్ సమస్యలు, అమ్మ మీ సమస్యతో మా యొక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 3 నిమిషాల టైం కేటాయించి అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది। అలాగే వారి సమస్యలు కూడా చెప్తున్నారు। ఆ సమస్యలన్నీ రాసుకుంటున్నాను నేను కూడా, అన్నిటికీ కూడా తీర్చడానికి తొందరగా ప్రయత్నం చేస్తాం। అందువలన ఎటువంటి పరిస్థితుల్లో మీరు బాధపడాల్సిన అవసరం లేదు। నేనున్నానమ్మా మీకు ముందుగా। నన్ను చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి మిమ్మల్ని మీ బాగోగులను చూడమని నాకు కూడా చెప్పాడు। నేను కూడా ప్రతి సమస్యను ప్రిస్టేజ్గా తీసుకొని తప్పకుండా మీకు చేసేదానికి ప్రయత్నిస్తాను। తప్పకుండా దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయమ్మా, ఈ ఎలక్షన్లలో కొన్ని దాదాపు 20 వర్కుల దాకా చేపిస్తున్నాము। అలాగే దాని తర్వాత కూడా మిగతా వర్కులు కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు అయితే అన్ని రోడ్లు అయిపోతాయి। అవన్నీ కూడా మా ప్రభుత్వం దృష్టికి, మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళి నేను తొందరగా ఈ రోడ్లన్నీ చేసేదానికి ప్రయత్నిస్తాను। తప్పకుండా చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం। అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఆ 30 ఇళ్ళు ప్రతి డోరు ప్రతి ఒక్క లాగిన్ ప్రకారం ఒక బూత్ ఇన్ఛార్జ్ అయితేమి, యూనిట్ ఇన్ఛార్జ్ అయితేమి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ అందరూ కూడా తొందరగా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మా యొక్క పార్టీ చేసిన అభివృద్ధి అయితేమి సంక్షేమ కార్యక్రమాలు అందరూ చెప్పవలసిందిగా మా నాయకులను కానీ అందరినీ ఇక్కడి నుంచి కోరుతూ ఉన్నాను। అంతా అలాగే ఈరోజు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండి నేను కూడా ప్రతిరోజు తిరుగుతున్నాను। నెక్స్ట్ కూడా ఈ 40 రోజుల్లో దాదాపు 30 రోజులు కూడా నేను కూడా తిరిగి అందరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా డెవలప్ చేయాలి అని కూడా నేను బద్వేలి మున్సిపాలిటీ అంతా తిరుగుతాను, సమస్యలను తెలుసుకుంటాను, ఎలా చేయాలని ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం తప్పకుండా ఎలా డెవలప్ చేసేదానికి నా వంతు నేను ప్రయత్నించి తప్పకుండా చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను। అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలను తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను। థ్యాంక్ యూ।